నువ్వు అనుకున్నావు జగనన్న నేను ఒక్కడిని చాలు అన్ని చూసుకుంటాను అని. నువ్వు కార్యకర్తలను చూసుకోవాలా, ఎమ్మెల్యే ఎంపీల్ని చూసుకోవాలా, ఎక్కడ డ్యామేజ్ అవుతుందో ఆ డ్యామేజ్ ని పట్టించుకోవాలా, ఎవరు డ్యామేజ్ చేస్తున్నారో వాళ్ళని పక్కన పెట్టుకుని తిరిగావు. ఏ రోజు నువ్వు చేసిన అభివృద్ధిని ఐటీడీపీ లాగా ఏ రోజు ప్రచారం చేయలే. కనీసం మాకు ఒక ఎవరైనా పంపిస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కనీసం మేమైనా చదివి వినిపించేవాళ్ళం. మాకు ఎంత తెలుస్తుంది. తెలివిలేని తెల్లవార్లు ఇగో మొత్తం టీడీపీ వాళ్ళందరికీ నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తను కాకపోయినా నీ పరిస్థితి వచ్చింది. ఈ రోజు ఏ రోజైనా నాలాగా కష్టపడిన కార్యకర్తలు గుర్తించారా మీరు? తీయండి. నేనేదో కాళికాదేవికి ఆ దుర్గాదేవికి భక్తురాల్ని కాబట్టి ధైర్యంగా బతుకుతున్నాను గాని వీళ్ళు చేసిన ట్రోలింగ్ కి వేరే ఏముండన్న సత్యాది పాటికి. నేను కాబట్టి వైఎస్ఆర్సీపీ బిడ్డల మీద చేతులేస్తానంటే ధైర్యంగా వచ్చి మాట్లాడుతున్నా. వేస్తే వేస్తారు. మీకున్న టెక్నాలజీకి, టీడీపీ దగ్గర ఉన్న టెక్నాలజీకి నేను ఎక్కడున్నా పట్టుకోవడమే అన్న పెద్ద విషయమా? నేను ఇండియాలోనే కదా ఉన్నాను. నన్ను పట్టుకుంటారు. ఈ రోజు కాకపోతే రేపు పట్టుకుని నా లోపలేస్తారు. మీదేం పోయింది? వైఎస్ఆర్సీపీ పిల్ల కాదని చెప్పేసి చేతులు ఎత్తినా ఎత్తేస్తారు మీరు. ఏ రోజు వైఎస్ఆర్సీపీ పిల్లనని చెప్పుకున్నారా మీరు? ఏడిస్తే వైఎస్ఆర్సీపీ పరువు పోతుందని చెప్పి ధైర్యంగా పోరాడుతున్నా. ఈ రోజు వరకు మీ నాయకులు కూడా బయటకు వచ్చి మాట్లాడరు. నువ్వు ఒక్కడివి కథన రంగంలో అప్పుడు కురుక్షేత్రంలో ఏం జరిగిందో, అసలు నీ క్షేత్రంలో ఆంధ్ర క్షేత్రంలో ఏం జరుగుతుందో నువ్వు చూసుకోవాలి. ప్రతిదానికి సజ్జల్ గారు మీరు మాట్లాడండి, సాయి గారు మీరు మాట్లాడండి కాదు. వాళ్ళు కార్యకర్తలను తయారు చేసేశారు వాళ్ళకి కవచంలాగా. వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఎవరినో పెట్రోల్ పోసి తగలబెట్టారు అని చెప్పేసి అంటున్నారు కదరా టీడీపీ వాళ్ళు. మీరు మనం మాట్లాడుకుందాం. ఇంత దాకా వచ్చిన తర్వాత మా వాళ్ళ మీద చేతులు వేసిన తర్వాత మనం మాట్లాడుకోవాలి. ఓపెన్ గానే మాట్లాడుకోవాలి. మిమ్మల్ని మీరు ఏదో 4-5 చూపించి ఏదో మాట్లాడుతున్నారు. ఎవరినో పెట్రోల్ పోసి తగలేశారంట, ఏదో 4-5 హత్యలు జరిగినాయి అంట. ఒక డ్రైవర్ ని ఒక వైసీపీ నాయకుడు డోర్ డెలివరీ చేశాడంట శవాన్ని. ఓకేరా, వాళ్ళని కొట్టండి పోయి. చట్టం మీ చేతిలోనే ఉంది కదా, మీరు కొడుతున్నారు కదా అందరినీ కొట్టద్దు. ఆడోళ్ళ మీద చెయ్యొద్దు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద చెయ్యొద్దు. ఓకే, కొట్టండి, వాళ్ళని కొట్టండి. వైఎస్ఆర్సీపీ నాయకుడు ఎవడైతే డోర్ డెలివరీ చేశాడో డ్రైవర్ ని వాడిని కొట్టండి, సంపండి, ఏమైనా చేసుకోండి. చూడండి, రేపొద్దున్న టీడీపీ వాళ్ళు నాకేమైనా ముహూర్తం పెడితే నన్ను చంపేస్తేనో లేకపోతే నన్ను ఏమైనా చేస్తేనో, అసలు వైఎస్ఆర్సీపీ దాన్నైనా నేను ఇంత కష్టపడ్డా కదా, ఇంత ధైర్యంగా నేనున్నా ముందు అని చెప్పేసి ప్రతిదానికి తొడలు పట్టుకుంటూ ముందుకు వచ్చా కదా. ఏం చేస్తారు సార్ నన్ను కార్యకర్తని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తని ఏం గౌరవం ఇచ్చారు నాకు? ఏ రోజైనా విజయవాడ పిలిపించి నువ్వు పార్టీ గురించి ఎంత కష్టపడుతున్నావు అని ఒక్క గౌరవం ముక్క నాకు ఇచ్చారా? అనాథ దానిలాగా, ఏ పార్టీకి చెందని దానిలాగా ప్రతి దానికి రొమ్మెరుచుకుని నేను ముందుకొస్తా. మీరు ఓడిపోయినా, మీరు గెలిస్తే నా ముఖం చూసేవాళ్ళో లేదో నాకు తెలీదు, ముఖం తిప్పేసేవాళ్ళు. అలాంటి మనస్తత్వం ఉందని నేను జగన్ నన్ను అనుకోను. ఇప్పటికైనా నన్ను చేర్చుకోండి వైఎస్ఆర్సీపీలో. ఇంతకన్నా అవమానం ఇంకొకటి ఉండదు. నాలాగా కష్టపడి టీడీపీలో కష్టపడి ఉంటుంటే ఈ పాటికి వేరేలాగా చూసుకునేవాళ్ళేమో నన్ను. ఏనా నా మీద మచ్చుందనా? ఏ వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళు ఎవరి మీద కేసులు లేవా? మీ అందరికీ ఒక న్యాయం, నాకొక్కదానికి ఒక న్యాయమా? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరినీ అడగండి. 10 మందిలో కనీసం 9 మంది అయినా శ్రీరెడ్డి వైఎస్ఆర్సీపీ కోసం చాలా కష్టపడిందని మాట్లాడతారు. ఈ రోజు ప్రతి ఒక్కడికి రోజాని కూడా టార్గెట్ చేయలేదు, నన్ను టార్గెట్ చేస్తున్నారు.